యష్ దయాల్ పై మళ్ళీ ఇంకో కేసు వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా ఫోక్సో కేసే అతని మీద పడిందనమాట. సో దాని వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కాంటెంట్లోకి వెళితే, గతంలో క్రికెటర్ యష్ దయాల్ పై ఇలా అత్యాచారం కేసు ఒకటి నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఒక అమ్మాయి సో తనతో రిలేషన్లో ఉన్నాడని, సో ఆ కేసు డీటెయిల్స్ అన్ని మేము అంతకుముందు ఒక వీడియో చేసాం అనమాట. సో ఆ వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అక్కడ వెంటనే క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే అప్పుడు ఏం జరిగింది అనేది మీకు కొంచెం అవగాహన వస్తుంది. సో దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జైపూర్ లో ఈ కేసు నమోదైందనమాట. ఏకంగా ఈసారి ఫోక్సో కేసే నమోదైంది. ఆ ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఆ అమ్మాయి తనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 2023లో తనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు యష్ దయాల్ తన కెరియర్ కి హెల్ప్ చేస్తా అని చెప్పి సో అలా తన్ని వాడుకున్నాడని, అంటే తన మీద అత్యాచారం చేశాడని ఒక కేసు పెట్టిందనమాట ఆవిడ. సో ఇదంతా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పిన వివరాల ప్రకారం మేము మీకు చెప్తున్నాం. ఆ కేసు పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు అది పోక్సోలో అయిపోయింది. ఎందుకంటే 17 ఇయర్స్ ఆ అమ్మాయికి, అంటే ఆ అమ్మాయి ఇంకా మైనరే కాబట్టి పోక్సోలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రీసెంట్ గా కూడా, అంటే ఏప్రిల్లో ఇంకొకసారి అత్యాచారం కూడా చేసినట్టు ఆవిడ ఎఫ్ఐఆర్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఆవిడ కూడా ఒక క్రికెటర్ అనమాట. ఇంకా తన కెరియర్ కి హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతో యష్ దయాల్ తో కొంచెం పరిచయం పెంచుకోవడం సో ఇలా జరిగింది. సో ఈ అవకాశాన్ని వాడుకోవడానికని ఇలా చేశాడని ఆ ఎఫ్ఐఆర్ లో ఎస్హెచ్ఓ అనిల్ చెప్పిన వివరాల ప్రకారం ఇదంతా ఎఫ్ఐఆర్ లో ఉందన్నమాట. ఈ దెబ్బతో ఏంటంటే యష్ దయాల్ కెరియర్ ఇంకా బ్రేక్ పడినట్టేనా అనే డౌట్ అనేది చాలా మందిలో ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏదో మేబీ కావాలని కుట్ర చేశారేమో అనే ఒక డౌట్ అయితే ఉంది చాలా మందికి. ఎందుకంటే ఒకళ్ళు ఇలా ఫేమస్ అవుతున్నారనగా సో వాళ్ళ మీద రకరకాల కేసులు కానీ రకరకాల అలిగేషన్స్ కానీ వస్తుంటాయి జనరల్ గా. ఆ తరుణంలోనే అది వచ్చింది అనుకుని కొంతమంది డౌట్ పట్టారు. కానీ ఇంకోసారి ఇదే ఫోక్సో చట్టం మీద అతని మీద కేసు పడిందని అని తెలిసేసరికి నిజంగా చాలా మంది ఇది నిజమేమో నమ్ముతున్నారు. ఎందుకంటే యష్ దయాల్ ఒక మంచి ఆటగాడు, అది తెలిసిందే. ఎందుకంటే ఆర్సీబీ ట్రోఫీ గెలిచినప్పుడు యష్ దయాల్ పాత్ర కూడా కొంతవరకు ఉంది. సో అతను కూడా టీమ్ ని కొంత ముందుకు నడిపించాడు. ఓకే, తన కెరియర్ అంతా ఓకే. కానీ ఈ దెబ్బ వల్ల, అతని పర్సనల్ వీటి వల్ల సో అతని కెరియరే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే పోక్సో అనేది చాలా పవర్ఫుల్ చట్టం మన ఇండియాలో. మైనర్స్ పైన ఇలాంటి అత్యాచారం చేయడం ఇవన్నీ ఏంటంటే, పోక్సో అనేది చాలా, అది ఎంత డేంజర్ అంటే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ కేసు నుండి బయట పడలేని సిచ్యువేషన్స్, అంటే సినారియోస్ చాలానే ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నాయి, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా. కానీ యష్ దయాల్ కెరియర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అతని కెరియర్లో ఇప్పుడిప్పుడే ఒక మెట్టు అలా ఎక్కుతున్నారు. బట్ ఈ టైంలోనే ఇలా జరగడం అనేది నిజంగా మేబీ ఈ కేసు, అంటే యష్ దయాల్ నిజంగానే ఇవన్నీ చేశాడేమో అని సో చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగింది ఇంకా పక్కన పెట్టద్దు. సో ఇప్పుడు జరిగిన దాని ప్రకారం ఏంటంటే ఆయన నిజంగానే చేశారని సో ఒక డౌట్ అయితే మెయిన్ స్ట్రీమ్ లో ఒక రేజ్ అవుతుంది ఈ డౌట్. సో అయితే దీని తర్వాత ఖచ్చితంగా ఆయన కెరియర్కి అయితే ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ నిజంగా మెయిన్ స్ట్రీమ్ లో ఒక డౌట్ రేజ్ అవుతుంది. నిజంగానే ఆయన ఇలాంటి వ్యక్తి, యష్ దయాల్ నిజంగానే అతని పర్సనాలిటీ ఇలాంటిదని ఒక మెయిన్ స్ట్రీమ్లో ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. సో ఏదేమైనా సరే అతని ఈ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అతని ప్రొఫెషనల్ కెరియర్ మీద కూడా చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది మాత్రం మనం కన్ఫామ్గా చెప్పొచ్చు. అంటే రేపొద్దున్న సో ఐపీఎల్ ఆప్షన్ అప్పుడు కూడా ఆయన్ని వేరే టీం వాళ్ళు ఆయన్ని కొనే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇంకా మన టీంలో పెట్టుకుని ఇంకా ఫ్రాంచైజ్ వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించి ఆయన తీసుకోకపోవచ్చు. సో కెరియర్ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుద్దని చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఆయన నిర్దోషి అని బయటకు వస్తే ఆయన కెరియర్కి ఇంకా ముందుకెళ్ళచ్చు. లేదా ఇదంతా ఆయనే చేశారు, యష్ దయాలే చేశారంటే సో దానికి ఎవరు చేయలేరు. సో ఆయన కెరియర్ని ఆయనే చేతులారా దాన్ని బ్రేక్ చేసుకున్నట్టే.